గుడ్ మార్నింగ్ బంగారం. గుడ్ మార్నింగ్ నాన్న. రా నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది, నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి. సరే నాన్న. ఏమైంది మానవి డల్లుగుంది ఈరోజు? ఏమైంది నాన్న డల్లుగున్నావు? నాకు కొత్త సైకిల్ కావాలి నాన్న. ఆల్రెడీ నీ దగ్గర సైకిల్ ఉంది కదా. అది పాతగా అయిపోయింది, నాకు అది వద్దు. మా ఫ్రెండ్స్ అందరు కొత్త సైకిల్ తెచ్చుకున్నారు నాన్న, నాకు కూడా కొత్త సైకిల్ కావాలి. ఇప్పుడు డబ్బులు లేవు నాన్న, తర్వాత ఇప్పిస్తా. నువ్వు ఇప్పిస్తావా ఇప్పియావా చెప్పు, లేకపోతే నేను అన్నం తినను చూడు. అయ్యో అలా అనకు నాన్న, ఇప్పిస్తా సరేనా? రేపు నా శాలరీ వస్తుంది, ఇప్పిస్తా సరేనా? వెళ్దాం పద. ఇవాళ శాలరీ వచ్చింది, మా అన్నకి సైకిల్ ఇప్పియాలి, తనను కూడా తీసుకెళ్తా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాన్వి, నాన్న వచ్చేసావా? వచ్చేసాను తల్లి, నా బంగారం. నాన్న ఇవాళ సైకిల్ ఇప్పిస్తా అన్నావు కదా. ఇప్పిస్తానన్నా, అగో శాలరీ కూడా వచ్చింది. ఏ మాన్వి, ఏంటి నాన్న? ఒక గ్లాస్ వాటర్ తీసుకురావా? ఎవరో చూడు నాన్న. సరే చెప్పండి అంకుల్. నాన్న లేడా? ఉన్నాడు అంకుల్. నాన్న ఓనర్ అంకుల్ వచ్చిండు. ఓనర్ ఇప్పుడు ఎందుకు వచ్చిండు? సరే వస్తున్నా, ఆగు. సార్ నమస్తే సార్. బాబో ఇంటి కిరాయి ఈ నెల కొంచెం ఇబ్బంది ఉంది, మళ్ళీ వచ్చే నెల కల్పించేస్తా. ఇలా చేసినావు అనుకో, ఇల్లు కాల్ చేపిస్తా. అయ్యో వద్దు సార్, ఇచ్చేస్తాను. నాన్న ఏంటమ్మా? చూడు నాన్న, షూస్ ఎలా విరిగిపోయాయో. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్నా, మళ్ళీ ఇప్పిస్తలే. పో నాన్న, నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు. మా ఫ్రెండ్స్ చూసి ఏమనుకుంటారు? సర్లే నన్ను ఇప్పిస్తుంది. బాయ్ నాన్న. మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అయితే ఏం కావాలంటే అది కొని పెడతారు. మా డాడీనేమో ఏం అడిగినా పైసలు లేవు, ఇంకెప్పుడైనా ఇప్పిస్తా అంటారు. ఇంటి రెంట్ కట్టేశాను, ఇంకా మా అన్నకి సైకిల్ ఇప్పిస్తే సరిపోతుంది. హలో హలో సార్, మీ టీవీ ఇంకా ఫ్రిడ్జ్ ఈఎంఐ 2 months నుంచి పెండింగ్ ఉంది సార్. కట్టేస్తాను మేడం. కట్టేస్తాను కాదు సార్, మీరు ఒకవేళ కట్టకపోతే ఇంటికి వచ్చి వాళ్ళు టీవీ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిపోతారు. వద్దు వద్దు మేడం, నేను ఇప్పుడే వచ్చి కట్టేస్తాను. ఇంటి రెంట్ కట్టేశాను, ఈఎంఐ కూడా కట్టేశాను. తీసుకో నాన్న వాటర్. అయ్యో మానవి స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది ఏంది? హలో మేడం. హలో సార్, నేను మాన్వి వాళ్ళ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నాను సార్. పాప స్కూల్ ఫీజు పెండింగ్ ఉంది సార్. ఒకవేళ మీరు ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాపేయడం కుదరదు సార్. అయ్యో అలాగన్నగానే మేడం, మా పాప ఏంటి ఫీల్ అవుతుంది, నేను ఇప్పుడే వచ్చి కట్టేస్తాను మేడం, సరేనా? ఓకే సార్. మాన్వి స్కూల్ ఫీజు కూడా కట్టేశాను, అన్నీ పోగా ఇవే డబ్బులు మిగిలాయి. ఇప్పుడు మాన్వికి సైకిల్ ఎలా ఇప్పియాలి? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని తెలిసి మాన్వి చాలా బాధపడుతుంది. ఎలాగైనా సరే తనకు సైకిల్ ఇప్పియాలి. నాన్న ఒక నిమిషం ఆగు. ఏంటమ్మా? ఇవాళ సాయంత్రం మనం వెళ్ళి సైకిల్ తీసుకొద్దాం సరేనా? నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, సరేనా? సారీ నాన్న, సారీ ఎందుకమ్మా? నేను నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను. నీకు ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి కదా నాన్న, నేను నిన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నన్ను అర్థం చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొత్త సైకిల్ తెచ్చుకుందాం, సరేనా నాన్న? థ్యాంక్ యూ నాన్న. మాన్వి, భవిక, నేను మార్కెట్కి వెళ్తున్నాను. నేను వచ్చే లోపల మీరు ఇక్కడనే కూర్చొని చదువుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళారో తాట తీస్తా. సరే నాన్నగారు. నేను గేమ్స్ ఆడతా. నేను వీడియోస్ చూస్తా. నేను గేమ్స్ ఆడతా.
నేను వీడియోస్ చూస్తా. నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు పో. ఐడియా, బైక్ డాడ్ వచ్చిన తొందర ఫోన్ పెట్టేసిరా. అవునా, వస్తున్నా ఆగు. నాతోటే గేమ్స్ ఆడతావా? చెప్తా ఆగు. ఎప్పుడు చూసినా ఇలాగానే చేస్తుంది. అయ్యో, నాన్నగారు వస్తున్నారు. మాన్వి, నాన్నగారు వస్తున్నా తొందర. నాకు తెలిసి ఈమె అబద్ధం చెప్తుందని. మాన్వి ఎక్కడ ఉంది? లోపట ఫోన్ చూస్తున్నా నాన్నగారు. చదువుకోమంటే ఫోన్ చూస్తుందా? చెప్తా ఆగు. నాన్నగారు, చదువుకోమంటే ఫోన్ చూస్తావే నిన్ను. బైక్ ఫోన్ చూద్దామా? చూద్దాం చూద్దాం. అయ్యో, దీంట్లో వైఫై రావట్లేదే. పద డాడీని పాస్వర్డ్ అడుగుదాం. డాడీ డాడీ వైఫై పాస్వర్డ్ చెప్పావా? ముందు ఇంటి పని చేయి. సరే డాడీ. పాస్వర్డ్ చెప్పమంటే ముందు ఇంటి పని ఇచ్చేయమంటుండు. అమ్మ, ఇంటి పని మొత్తం అయిపోయింది. ఇంకా బట్టలు ఆడడం ఒకటే ఉంది. డాడీ ఇప్పుడైనా పాస్వర్డ్ చెప్పు డాడీ. ముందు ఇంటి పని చేయి. డాడీ ఇప్పుడన్నా పాస్వర్డ్ చెప్పు డాడీ. ముందు ఇంటి పని చేయి. అమ్మ, పని అంతా అయిపోయింది. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుదాం. ఇంటి పని మొత్తం అయిపోయింది డాడీ. ఇప్పుడన్నా పాస్వర్డ్ చెప్పు. అదే పాస్వర్డ్ నాన్న. ముందు ఇంటి పని చేయి, అదే పాస్వర్డ్. స్కూల్కి టైం అవుతుంది, ఇంకా పనుకుందా? చల్లే చెల్లె లేచెల్లె, స్కూల్కి లేట్ అవుతుంది. డాడీ చెప్తా ఆగు. డాడీ, ఏమైంది నాన్న? చూడు డాడీ, చెల్లెలు లేమ్మంటే లేస్తలేదు. స్కూల్కి టైం అవుతుంది. భవిక, లేవు నాన్న, స్కూల్కి టైం అవుతుంది. భవిక, లే నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది. నాన్న, జ్వరం వస్తుంది నాన్న. అయ్యో, జ్వరం వస్తుందా? జ్వరం ఏం కనిపించట్లేదే. ఉండు, థర్మామీటర్ తీసుకొస్తా. शाबाश बेटा. शाबाश बेटा. అయ్యో, జ్వరం ఉంది కదా. సరే, నువ్వు పండుకో, స్కూల్కి ఏం వెళ్ళకు, సరేనా? ఏమైంది డాడీ? అయ్యో, చెల్లికి జ్వరం వచ్చింది నాన్న. ఈరోజు ఒక్కదాన్ని వెళ్ళు నువ్వు స్కూల్కి, సరేనా? అయ్యో, అవునా? అయితే ఈ మందు ఇంకా ఇంజెక్షన్ ఈ డాడీ, చల్లకి జ్వరం తగ్గిపోతుంది. అయ్యో, ఇంజెక్షనా? సరే నాన్న, సరే. కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.